జయ నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీ మాతరే నమ. ఒక ప్రధాన విషయం ఈరోజు నేను ఈ వీడియోలో చెప్తున్నాను. కొన్ని పేరుపడ్డ పెద్ద పెద్ద ధ్యాన సంస్థలు, అలానే ధ్యాన గురువులు వారి దగ్గర ధ్యానం నేర్చుకొని ఏ కారణం చేతనైనా వాళ్ళు మరొక సంస్థ దగ్గరకు కానీ మరొక గురువు దగ్గర కానీ నచ్చి ధ్యానం చేద్దామని మారదామనుకున్నప్పుడు ముందున్న సంస్థలో వాళ్ళు కానీ గురువు కానీ వీరిని మీరు వేరే దగ్గర చేస్తే గనక ఇబ్బంది పడతారు లేదా నష్టపోతారు, ఇక్కడ ఉన్న ఎనర్జీ మొత్తం మళ్ళీ లాస్ అవుతారు, ఇక్కడ నేర్చుకున్న ఎనర్జీ మొత్తం, ఇలాంటి మాటలు చెప్పి అలా మరలా నచ్చిన కేవలం ఆత్మజ్ఞానాన్ని ఇచ్చే గురువుల దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడం ఇలాంటివి చేస్తున్నప్పుడు అలా చెప్తున్నారట. లేదంటే తర్వాత ఎవరి ద్వారానో అలాంటి వీళ్ళు కబురు చేసినట్టుగా చెప్పించి మొత్తం మీద మరొక దగ్గరికి వెళ్తే ధ్యానం చేసుకుంటుంటే అలా విన్న మాటలు వాళ్ళకి మనసులోకి వచ్చి భయపడిపోయి ధ్యానం చేయలేని పరిస్థితులు, అలానే అనేక రకాల ఇతర సాంసారిక బాధలు కూడా వచ్చినట్టుగా నాతో చెప్తున్నారు. ఇది ఎక్కడి విధానం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎప్పుడైనా సరే కేవలం భగవంతుడి కోసం, ఆత్మజ్ఞానం కోసము, ఈ జన్మను సార్థకం చేసుకోవడానికి మాత్రమే సాధనలు చేసేవాళ్ళు, ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఉండేవాళ్ళు మాత్రము ఇలాంటి ఇండైరెక్ట్ బ్లాక్మెయిల్కి ఎట్టి పరిస్థితులు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఫైనల్గా జ్ఞానాన్ని ఇచ్చేదైనా, జన్మను సార్థకం చేసేదైనా నిస్వార్థంగా ఉండి భగవంతుని మనసులో పెట్టుకుని నమ్మిన గురువు దగ్గర సాధనలు చేస్తే ఆ భగవంతుడి హెల్ప్ చేయడం మొదలు పెడతాడు. అలా అడ్డుపడుతున్నారు మనిషి కావచ్చు, వాళ్ళ సోళ్ళు పంపించి మరో సోలు వచ్చి అడ్డుపడుతుంది అనేవన్నీ కూడా భయపడాల్సిన పని లేదు ఎట్టి పరిస్థితిలో. మరొక మాట ఏంటంటే ఆ భయమే మీ సాధనని అడ్డుకుంటుంది. భయం లేకుండా భగవంతుడికి చివరిగా ఆయనకి మీ భావాల్ని సమర్పించుకొని సాధన మొదలు పెడితే మీకు నిజంగా సంతృప్తి అనిపిస్తే, ఫలితాలు వస్తుంటే ఎక్కడికి వెళ్ళైనా సాధన చేసుకోవచ్చు. ఎవరి ద్వారా అయినా మీరు మళ్ళీ సాధన మొదలు పెట్టవచ్చు. అలాంటి వాళ్ళకి ఎలాంటి నాలెడ్జ్ ఇవ్వాలి, అపోహలు ఎలా పోగొట్టుకోవాలి, ఎలా ధైర్యం తెచ్చుకోవాలి, ఎలా సాధనలు మళ్ళీ మొదలుపెట్టి నిర్భయంగా చేసుకోవచ్చు, ఫలితాలు తెచ్చుకోవచ్చు అనేది ఎవరికైనా ఇలాంటి జరిగితే వాళ్ళు మరొక హెల్ప్ కావాలని ఎదురు చూస్తుంటే అలాంటి వివరణలు నేనైనా సరే మీకు ఇంకా క్లియర్గా చెప్పగలుగుతాను. పర్సనల్గా కూడా నాకు ఫోన్ చేసి మాట్లాడవచ్చు. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో